నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు? వైసీపీయా టీడీపీయా? అది టీడీపీ. ఎందుకని టీడీపీ? ఈసారి అది పొజిషన్ బాగుండిద్దని మారాలని టీడీపీ గారు. ఓకే, మారితే పొజిషన్ బాగుంటుంది ఇక్కడ. అవును, అభివృద్ధి టీడీపీతోనే జరిగిద్దా? అవును. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏమో అభివృద్ధి చేయలేదా? ఏం చేయలేదు. అందుకని ఈసారి టీడీపీకి వేస్తాం. టీడీపీకి వేస్తాం. మరి రాష్ట్రంలో జగన్ కావాలా చంద్రబాబు కావాలా? చంద్రబాబు. ఎందుకని? అన్ని రేట్లు తగ్గించి మొత్తం బాగా జరపాలని. ఓకే, మరి ఇక్కడ టీడీపీని చూసుకుంటే చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు నరసరావుపేటలో. గెలుస్తారంటారు పక్కాగానే? పక్కాగా ఈసారి టీడీపీ గెలిచింది. ఎన్ని ఓట్లు వస్తాయి? ఎన్ని ఓట్లతో గెలుస్తారు? ఒక 10 వెళ్ళిపోతే టీడీపీది నరసరావుపేట. అవును. ఓకే, నరసరావుపేట ప్రజలు ఎటువైపు? వైసీపీయా టీడీపీయా? చదలవాడ అరవింద్ బాబు కావాలా లేదంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలా? పక్క టీడీపీ అరవింద్ బాబు గారు, చదవార అరవింద్ బాబు గారు, శ్రీకృష్ణ దేవరాయ గారు పక్కాగా గెలవాలని నేను కోరుకుంటా, మనస్ఫూర్తిగా ఆదర్శించి చేస్తున్నాను ఆ పని. ఆయనకి ఎందుకు? ఈయన మనస్ఫూర్తిగా ఏంటంటే వచ్చిన ఈ ఎలక్షన్లో ఈ పార్టీకి ఈసారి అయినా ఈయన చేస్తాడు. వచ్చిన జగన్ గారు ఏం చేశారో అందరికీ తెలిసిందే. ఇది ఒక రీజన్గా ప్రకారంగా కావాలంటే ఇప్పుడు ఈయన వస్తే ఏం చేస్తారనేది దానికి మేము కనుక్కుంటాం, అంతవరకే. అందుకని ఈసారి చదలవాడ అరవింద్ బాబుని చూస్తారు. ఆయన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్ని ఓట్లు మెజారిటీతో గెలుస్తారు? నా లెక్క ప్రకారం అయితే 12 దాకా వచ్చేస్తుంది. అంతే, రూపాయలుగా ఎత్తుకుని పోయిద్ది అది. అంతే, రికార్డులు కొట్టిద్ది ఇదే. ఓకే, ఇప్పుడు నారా చంద్రబాబు కావాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి కావాలా? నారా చంద్రబాబు నాయుడు గారు పక్కాగా కావాలా మాకు, పక్కాగా కావాలా. జగన్ ఏం చేయలేదా? జగన్ ఏం చేశారనేది కాదు, ఏం పెంచారనేది నేను చెప్తున్నాను. ఎందుకు పెంచారు? మనం తాగే తాగుడికి ఏందో, మనం తినే తిండికి ఏందో పక్కాగా ఏం పెంచారు. పింఛన్ ఇస్తున్నారు కాదంట్లా, దానికి మళ్ళీ వృద్ధా పింఛన్ కూడా తీశారు, అన్నీ తీశారు. ఒక వికలాంగుల పింఛన్ ఒకరికే 2500, 250 అట్టా. అది ఓకే, ఎన్ని సీట్లతో వస్తారు ఇది సార్ టీడీపీ? మనకైతే తెలిసినంత వరకు పక్కాగా రావచ్చో రాకపోవచ్చో, దీనికి కూడా సంబంధం లేని వరకు మాటలు. ఓకే, పక్కా. ఓకే, నరసరావుపేటలో ఈసారి టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు కావాలా, వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలా ఎమ్మెల్యేగా ఈసారి? ఇద్దరు పోటీ చేస్తున్నారు, గెలిచేది అరవింద్ బాబు. ఎందుకని? వైసీపీ పాలన మీద ప్రజలు విసుగు చెందారు కాబట్టి అరవింద్ బాబు గెలుస్తున్నాడు. అంటే స్టేట్ పాలన, ఇక్కడ నియోజకవర్గ పాలన? స్టేటు గెలుస్తుంది, నరసరావుపేట గెలుస్తుంది, నరసరావుపేట పార్లమెంటు సీటు గెలుస్తుంది. ఓకే, అందుకని అంటే కారణం ఏంటి? అంటే స్టేట్లో ఉన్నటువంటి కారణాలా లేదంటే ఇక్కడ ఉన్న కారణాల వల్ల టీడీపీ గెలుస్తుందా? ఇక్కడ ఉన్న కారణాల వల్ల, స్టేట్లో ఉన్న కారణాల వల్ల రెండిట్లు కలిపి అరవింద్ బాబు గెలుస్తున్నాడు. గెలుస్తారు. ఎన్ని ఓట్లు వస్తాయి ఈసారి గెలుపుకి? 5,000 నుంచి 15,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. పక్కా. ఇక్కడ మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోతాడన్న కారణాలు ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనుల వల్లనే ఓడిపోతున్నాడు. ఇంకా ఆయన వ్యక్తిగత పనులు అంటావా, అది అతని మనం చెప్పేది కాదు. మెయిన్ జగన్ ఫోటో చూసి ఓటేసి గెలిపించారు ఎమ్మెల్యేలు అందరినీ. ఇప్పుడు ఆయన చూసే ఓడిస్తున్నారు అందరినీ. అంతేనా? అంతే. టీడీపీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 130 పైన వస్తాయి. టీడీపీ కాదు, కూటమికి వస్తాయి. కూటమికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ద్వారాగా నాకు ఇది నరసరావుపేటలో ఇది జరిగితే, నరసరావుపేట ప్రజలకి ఇది మేలు జరిగితే బాగుంటుంది అనేది ఏమైనా ఉందా? ఉంది. స్టేడియం అభివృద్ధి చెందాలా, అందులో ఉన్నటువంటి ఏసీలు కానీ, వాటరు స్విమ్మింగ్ పూల్ కానీ ఏవి బాగలేవు, అది బాగు చేసుకోవాలా. వల్లభ చెరువు మీద ట్రాక్ వేస్తానన్నారు మన రెడ్డి గారు, అది ఏం చేత పూర్తి చేపించుకుందాం అనుకుంటున్నాం. నరసరావుపేటను సుందరీకరణ చేస్తాడని మాకు అరవింద్ బాబు నమ్మకం ఉంది. నరసరావుపేట అయితే మాకు అవగాహన లేదు కానీ రాష్ట్రం మొత్తం ఏంటైతే పరిపాలన అయితే బాగలేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు. మెయిన్ ధరలు అధికంగా ఉన్నాయి. ఇంటి పన్ను, చెత్త పన్ను, వాటర్ పన్ను, ఆర్టీసీ బస్ ఛార్జీలు. మా పిల్లలకి ఒక చదువుకున్న విద్య పోవటానికి కూడా ఏం అర్హత లేకుండా పోయినాయి. మెయిన్ పరిపాలన అనేది అస్తవ్యస్తంగా ఉంది. పారిశ్రామికాలు లేవు, కంపెనీలు ఏమి రావట్లేదు, అభివృద్ధి అనేది నిల్లు. సంక్షేమ పథకాలని ఒకటి చెబుతున్నారు, అది అందరికీ రావు కదా. ఇప్పుడు మాకు ఒక సంక్షేమ పథకం రాలా. ఆ సంక్షేమ పథక ఫలాలు మాకు రేట్లు పడేటప్పుడు మా మీద పడుతున్నాయి. ఎవరో 10 మందికి వాళ్ళకి ఇస్తున్నారు, మాకు లేవు కదా.
ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను వేశారు, కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇవన్నీ భారం ఎవరి మీద పడుతున్నాయి? మా మీద పడుతున్నాయి. 10 మందికి ఉపాధి ఇస్తే 90 మందికి భారం పడుతుంది. అది రాష్ట్ర పరిపాలన బాగుందంటే ఇక్కడ ఎమ్మెల్యే పరిపాలన అంటే బాగానే ఉన్నట్టే. ప్రస్తుతం రాష్ట్ర పరిపాలన కొద్దిగా అధ్వానంగా ఉంది. ఈసారి ఎవరు వస్తారు? మాకు తెలిసి ఎన్డీఏ కూటమి వస్తుందని అనుకుంటున్నా. ఎన్ని సీట్లు వస్తాయి? 110 నుంచి 125 లోపు రావచ్చు. అంతే అంతే అయితే ప్రభుత్వం అయితే మారుతుంది అని నా అభిప్రాయం. ఈసారి నరసరావుపేటలో ఎవరు అవుతారు ఎమ్మెల్యే? వైసీపీయా, టీడీపీయా? చెప్పలేము. చెప్పలేరు. ఎందుకని చెప్పలేరు? పోటాపోటీగా ఉంది కాబట్టి. పోటాపోటీగా ఉంది కాబట్టి. ఒక పర్సంటేజ్ ఎక్కువ ఎవరి వైపు ఉంది? అరవింద్ బాబు అరవింద్ వైపు ఉంది. ఎందుకని? ఎందుకంటే మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. అరవింద్ బాబు మంచి పనులు చేస్తారని ఈసారి వస్తే ఒక చూసాం కాబట్టి ఈసారి ఈయన చూద్దాం అనుకుంటున్నారా? అది ఓకే. ఎంత మెజారిటీతో గెలుస్తారు ఈసారి? చెప్పలేము. మనకేమి గెలుస్తారు. ఈయన వస్తే అన్ని కార్యక్రమాలు చేస్తారా? అభివృద్ధి ఇట్లాంటివి చెప్పలేము. చూడాలి. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం చేయలేదు? ఆయన చేశారు. ఆయనకన్నా ఇంకా ఏమైనా చేస్తారని కదా. ఆయనకన్నా ఎక్కువ ఈయన చేస్తారని ఈసారి గెలిపించుకున్నాను. అదే. ఓకే. మరి నరసరావుపేట ప్రజలకి ఈ ఎమ్మెల్యేతో ఈ పని మేము చేయించుకోవాలి అనేది ఏమైనా ఉందా? చూద్దాం. అప్పుడు అడిగిన దాన్ని బట్టి అని చెప్పేదాన్ని బట్టి ఉంటుందిగా. నరసరావుపేటలో ఈసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా, వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా? టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలి. ఎందుకని? మాకు కొత్త మనిషి అయినా కొత్తగా కావాలి ఎమ్మెల్యే గారు. అందుకని టీడీపీ నుంచి కావాలి. మరి చదలవాడ అరవింద్ బాబు గెలుస్తారంటారు పక్కాగా? అనుకుంటున్నాం మేము. ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి? ఒక 10,000 ఓట్లతో గెలుస్తాడు. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవరా? గెలుస్తాడు. లేదు మాకు మాత్రం ఒకరిలో గెలిచి ఇద్దరులో ఒకళ్ళు గెలుస్తారన్నారు కాబట్టి ఇంకోళ్ళు ఓడిపోతున్నారనే కదా అర్థం. మనం అందుకే ఈయన 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు కొత్తగా వచ్చాడు ఆయన. పాపం ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి గెలిపిద్దామని అందరూ అనుకుంటున్నారు. టీడీపీకి వేస్తాం. పైన జగన్ కావాలా, చంద్రబాబు కావాలి? చంద్రబాబు నాయుడు కావాలి. ఎందుకని? జగన్ బాగా చేయలేదా? బాగానే చేశాడుగా, లోపలికి వేసాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అది మళ్ళీ ఈ దెబ్బ మీరు కూడా ఉండరు ఇక్కడ, ఆయన మళ్ళీ వస్తే అది విషయం. అందుకని ఈసారి టీడీపీ చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలా? అది మరి ఇక్కడ నరసరావుపేట ప్రజలకి ఇక్కడ పలానాది కావాలి, మాకు ఈ ఎమ్మెల్యే వచ్చే నెక్స్ట్ ఎమ్మెల్యేతో ఇది చేయించుకోవాలి, ఈ కార్యక్రమాలు ఉన్నాయి, ఈ అభివృద్ధి జరగాలి అనేది ఏమైనా ఉందా? వచ్చిన తర్వాత చేస్తారండి వాళ్ళు. ఏమైనా చూసుకుంటారు అందరూ చేస్తారు. ఇది కావాలి అనేది ఉంటుంది కదా, అడగాలి కదా మీరు. చెప్తే చేయడు కదండి ఆయన, తోయాలి. రేపు మళ్ళీ మనిషి అని రావాలిగా. మరి ప్రచారానికి వస్తే అడగాలి కదా మీరు, మాకు చేసి పెడతారు. ఆడ అడిగే వేస్తాం ఓటు, అడగకుండా ఓటు ఎట్టేస్తాం. అది అడుగుతున్నారు. అయితే అడిగారు, అన్నీ అడిగామండి. ఇప్పుడు నరసరావుపేటకు మంచిలు కావాలంటే ఇప్పుడు ఒక పూటే వస్తున్నాయి, 3 పూటలు వచ్చాయి. ఇప్పుడు రేపు రాకపోతే ఇంకా నెక్స్ట్ ఇంక రావు నీళ్ళు కూడా. అన్నీ చూసుకోవాలి కదండి. అన్నీ ఒకటైతే అడిగారు. అన్నీ అడుగుతారండి. మాకు కూడా కావాలి కదా బతకడానికి, అన్నీ పొలాలు ఇల్లు అన్నీ కావాలి కదా. ఈ తాపోసి ఇల్లు కూడా పోతాయని చెప్పి అనుకుంటున్నారు అందరూ. అది ఇప్పుడు గవర్నమెంట్ హాస్టలే పెట్టారు, రేపు మా హాస్టల్ కూడా పెడతారని అనుకుంటున్నారు. అది టీడీపీకి వేయాలి ఓటు. నరసరావుపేట ప్రజలకు ఈసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కావాలా, వైసీపీ నుంచి కావాలా? అంటే టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు, అలాగే వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు కావాలి? మాకు చదలవాడ అరవింద్ బాబు కావాలి. ఎందుకని? ఆయన బీసీ సంబంధించిన అతను కాబట్టి, బీసీల కోసం టికెట్ ఇచ్చాడు కాబట్టి బీసీలు మొత్తం కూడా వేసి గెలిపిస్తారు. అంతే. ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి? పక్కా 10,000. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవరు అనడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణాలు అయితే మాకు తెలియదండి. జనాలు అయితే ఆయన కావాలని కోరుకుంటున్నారు. చదలవాడ అరవింద్ బాబు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకని? ఆయన మీద ఏంటి అంత నమ్మకం? ఈసారి కూడా పాపం టికెట్ ఇచ్చారు, కాస్త ఖర్చు పెట్టున్నాడు, 5 సంవత్సరాల నుండి కష్టపడ్డాడు, అతనే గెలవాలని మేము కోరుకుంటున్నాం. పక్క. మరి జగన్ కావాలా, చంద్రబాబు కావాలా సీఎంగా ఈసారి? చంద్రబాబే కావాలండి. ఎందుకు జగన్ వద్దా? జగన్ వద్దా అనేదంటే మాకు కావాల్సిన మాకు నాయకుడిని ఎన్నుకుంటాం, కానీ జగన్ వద్దా అంటే ఈయన పరిపాలన కూడా చూసాంగా, ఈయన పరిపాలన మనకు కావాలని మనం కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి టీడీపీకి? టీడీపీకి రావచ్చండి ఒక 130 దాకా. ఇక్కడ నరసరావుపేటలో చూసుకుంటే స్థానికంగా ఏమి ఉన్నాయి సమస్యలు మీకు? ఇంకా సమస్యలు ఏముందండి, జనాలకి ఉద్యోగాలు, కుర్రోళ్ళు, నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. ఇంకా పనులంటే మీకు తెలియదేం లేదు. మనకి ఊరేజంటే కాస్త ఈయనైతే కాస్త పనులు చేస్తాడని మా అభిప్రాయం.